నాన్న ఏమ్మా ఇంత ఆలస్యమైంది? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. చూడమ్మా ఈ పూట పలహారం ఏం చేయాలో చెప్పు. అమ్మిష్టం నాన్న. నా ఇష్టం ఉందిలేమ్మా, నువ్వే చెప్పు. అదేమిటమ్మా, నీకేది ఇష్టమైతే అదే చేయించు, ఇందులో మునిగిపోయేదే ఉంది. పోలే అమ్మా, మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా మాత్రం అభిమానం ఉంది, అంతే చాలు. పెద్దమ్మగారి ఇష్టం అయితే బరటే ఖాయం. త్వరగా తగలడు, ఇప్పటికే ఆలస్యమైంది. బాబు ఏంటి అన్యాయం కింద ఉంది? సామాన్యుడే సామాన్ ఏమంటుడే? మిమ్మల్ని ఏంటయ్యో నీ జోరు? ఆడే నీ గులాంగాడు. నీ కూడా అంతకన్నా గాను తెలుసు తెలుసులే, గవర్నర్ గద్దత్త పుట్టుడు. నేనెవరో తెలుసా? ఇప్పుడు వెళ్ళి సోదరుడిగా అంటే రాసుకోరా? ఓ మిత్ర, రాసుకోవాలంటే మనకు తెలియదనుకుంటుండా? ఇందాక నుంచి చూస్తుండా ఏంట నువ్వు అనేది? వాటు తింకు, అసలు వాటు తింకు అంట. పూలు బూటు ఇడియట్టు మన ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ చుట్టూ తిడతావా? ఇంగ్లీష్ వచ్చినట్టుంది. బాబు గారు ఆ ఎదవతో మీకెందుకు గానీ నా పడవలో తీసుకెళ్తాను. పెసల పెసలుగా రండి. ఎలాండి ఎలాండి, ఇద్దరికి సరిపోద్ది. ఒరే అప్పగా, నీ వ్యాపారం అంతా ఆదివారం కదా, ఇయ్యాల ఎందుకు వచ్చావురా? మిగతా రోజులు అన్నాడు గుత్త కొన్నాడంటే. మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది? ఎవడో యాదవ యాదవ ఎక్కాలి గాని. చూచారండి బాబు, చూచారండి అంత మాట అంటుందో. అదే కదా శుద్ధ పొగరమవుతండి బాబు. ఒరే అప్పగా, త్వరగారు మన ఊరికే కొత్త పాపం గొబ్బర్లంకా తీసుకెళ్ళావు. నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవ మైలు దిగుకెళ్ళి ఆగుద్ది. ఏడుసార్లేవా బాబు గారు, మీరేం భయపడకండి. మన పడవ బయస్కోపుల్లో పడవలేక బలిగా లాగెత్తుంది. పడే మూతి పడి రాదు. మనం కూడా పడం గడేమంటుంటే ఈ అప్పిగాడి పడవలోనే కదా ఆ యాల ఓ కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయిందే. అదంతా ఎందుకు? మొన్న అవాసనాడు అయ్యో ఘోరం ఘోరం, ఎంతమంది నా కళ్ళతో చూడలేకపోయారు కదంటే. అదేంటో మావా, అప్పిగాడి పడవ అమాసగా అట్టబడి కోరద్దే. అవునే గౌరీ, అన్నట్టు అమాస కదా ఇయ్యాలా? అవునావా? అయ్యో పాపం, అయితే త్వరగా రక్తారంటావా? మీరు ధైర్యంగా ఉండడం ద్వారా వాళ్ళ పొల్లు కౌలికి ఎంగానే మీ ప్రాణాలన్నా ప్రాణం అంటున్నా. నీ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, అది పెద్ద త్వరగారు ఆఖరి చూపి వెళ్ళొస్తాం, ఏమనుకోకండి. అదో దిక్కు మాలిన ద్వారా వయసు కదా మరి. ఆడ సన్యాసే ద్వారా వాడికి దానికి అలాంటిది ఏమి లేదు. అన్నది ఆ మాత్రం కూడానా? అయితే మరి బాబు గారు నువ్వా ఎప్పుడు రావడం?
సో మెనీ ఇయర్స్. చూడండి బాగారు, ఇప్పుడు మీరు ముందు. అవి పాత అయిపోయారా నీకెందుకు? పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు. నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సిందే. ఇప్పండి. ఎందుకట్రా ఈ అవస్థ? ఎప్పుడు వచ్చావురా? ఇంతకాయ్ వస్తున్నాగా. చూడడానికి మీ బావగారు అలా గుమ్మడికాయలా ఉన్నారే కానీ ఒంట్లో బీసం ఎత్తు ఓపిక లేదురా. బుట్టిదిరాదన్నమాట నమ్ము. స్టాప్. అక్కాయ్ ఎందుకు అవిచారు? ఇప్పుడు బావగారికి ఏం కొట్టాయి? ఆత్మబలం ఉంది, అంగబలం ఉంది. రెండు చేరితే ఐ మీన్ అర్థం ప్లస్ అంగం అర్ధాంగి బలం. అర్థంగి బలం నాకెక్కడుంది లేదా? అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చరే కాదు. భాగించు ఏమొస్తుంది చూసుకో. ఆ బాగారింపులు ఆ ఎత్తలెత్తులు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా. వదిలేయక్కాయ్, అవన్నీ నాకు వదిలేసేయి. బావగారు బావగారు ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం. తిరగవలసిన చోటుకల్లా నేను తిరుగుతా నా కాళ్ళతో. సరే, మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు. ఆఫీస్ పనులను నేను చూసుకుంటా నా కాళ్ళతో. ఆ చేతులు ఆయన సరే చేతులు ఉండేవండి, అప్పుడప్పుడు చెప్పుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా చాలా బాగుందిరా. ఇంకొక పని చేయి. చెప్పండి. నువ్వు ఏం చేసినా నేను నూరెత్తకుండా ఉంటాను. ఆ నూరు కూడా తీసేరా. బావగారు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది. నా కుంటుదానా పింకిదానా బంగారం వలమాలిన సింగారం. నిన్నే ఏంటా గావు కేకలు కోసుకుంటున్నాను. నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటో ఆ మాటల మొయ్యమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి అడనాదా ఉడికి వేసుకుంటారా మంచి ఇచ్చుకుంటారా అని అడగొద్దా? ఎబ్బో మా దూరం మీద ఉంది. ఏంటి ఎవరు మా గెంతుతున్నావు? ఇప్పుడే ఉందే రాత్రికి చూడు గెంతులు కావు ఉరకలు ఉరకలు గొరకలు గొరకలు రోజు చూస్తుండే మొక్కమేగా. ఏ బంగారా ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఏ ఇలా చూడే ఇలా చూడే. 5 రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది? ఆకోత కూవద్దంటున్నాను. లేకపోతే తేలేదని అడుపు తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని అడుపు. ఆడవాళ్ళకి అందరికీ ఇదే జబ్బు. మగోడు అన్నవాడు 1,00,000 పనులు చేస్తాడు, రెక్కల కట్టంతో సంవత్సరం నౌకలు నడుపుతాడు. ఆధారం నడపలేడు కానీ సంసారం నౌక నడుపుతాడు. సంసారం నడక అది కాదే మొగుడేమో పలికినాడు కానీ ఆ తెచ్చిన రూపాయలు మాత్రం ఆయనకి వస్తాయా? మా తెచ్చావులే జన్మానికి శివరాత్రి అని. ఇక చూసుకోవా రోజు శివరాత్రినే. ఇదిగా అప్పారావు గారి జాతకం తిరిగిపోయిందా తెలుసునా? తెలుసు. రా కూర్చో. బంగారా ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి ఈ రాత్రికి ఓడికూర తినాలని ఉందే వంద. ఓడికూర అడేలే. అది కదే ఎప్పుడు మనం మనువానప్పుడు కావాల్సిన తిన్నాను. చాలా ఆశగా ఉంది వండవే కారణం. అయితే నాకు ఒక కోరిక ఉంది. ఏంటే మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఈ రాత్రికి నేతుగారు తినాలని ఉంది మా. ఏమిటంటే అంత అదృష్టం కూడానా? నీ మొహం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. నీ కోరుకో ఉండవలసిందే. ఈ లేదు నేతిగారులో ఉంటాను. ఇదిగా ఆఖరిసారిగా అడుగుతున్నాను, వండుతావా వండవా? నేను చివరిసారి వండను వండ వండను వండ వండను. వండుతావా వండవా? ఏం మీద మీదకి వస్తున్నావు? కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? కొడతావా? మరి కొడతావేంటి? కొడతావా అని ఏం చేస్తావు? 10 మంది పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టించాను. ఎవడొస్తాడో నేను చూస్తాను. రాధ రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంత చెదరిపోవు. ఆ ఆ ఆ ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు.
చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం గీయడం ఏమీ లేదు. తిమ్మన్న రాశాడే నన్ను నవదీయదాసుని ఆ పద్యం కమ్మగా సదే రాగంలో పట్టుబట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు రిపోర్టులు. ఈ 7 వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారు. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. ఏమండి ఏమండి పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాధపడతాను. విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమో నన్ను భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అది నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండదు, కానీ మీరు ఓడిపోవడం నేను గెలవడం నేను ఈ జన్మలో ఊహించుకొని సహించని ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి, మీరు నవ్వితే నాకు చాలా బాగుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ఈ సెలవు ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజ అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు. అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరే త్యాగము చెయ్యదు. మీరు పాడినా నేనే గెలుస్తాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధయను సుధా మధురాక్షరములు రెండు ఏరా అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు? నాకండి ఏమిట్రా? అమ్మాయి గారు, మీరు ఏమి అనుకోనంటే ఒక మాట చెప్పు. చెప్పు. మీరు అట్లా నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణ నీటినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ అని కూసినట్టు. మీరు అట్లా నవ్వితేనే పాడినట్టుంటది, ఇక పాడితే ఎట్లుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు, ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కొల వాడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునరా, మా కాలేజీలో పాటల పోటీ పెట్టారు. అందులో ఉత్తి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా ఉత్సాహాలంటి పాటలు వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే? అది జన్మలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు, ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను. ఏంటో అమ్మాయి గారు నన్ను నేర్పిస్తున్నారు. నిజంగారా? వస్తావా? మీరు అట్టాకంటే ఇక నేను అనేదేముంది? మావా, ఏంది గిరాకీ? అస్తం దసరా బుల్లెడుకుని యాసం వేసావు? ఉండవా? ఇలా ఆదివారం కదా, ఏడకని ప్రయాణం. ఇంకెందుకు? నా కాక ఇంకెవరికంటే నీ సంగతి. నేను లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో? ఇదిగో ముందు చెప్తానే. గౌరీ ఊరుకోరా? చెప్పమంటే చెప్పు, వదలవా? చెప్పు. గౌరీ గౌరీ మనసులో అయిపోతుంది, ఊరుకోరా? మీ గొడవ ఇదొకటి. అందుకే ఏ గొడవ లేకుండా పోద్ది. దీన్ని పెళ్లి చేసేస్తున్నారంటే ఇంత రణపెట్టి చేసుకుంటారు. నువ్వు ఇంకెవరు చేసుకుంటారు? అబ్బాయిగా పడి తీరిక ఉన్నప్పుడు చేసుకుంటారు.
ఏం గిరాకీ? మరి ఆగు, ఈ పువ్వు నాది, కొనడానికి లేదు. ఉండవే అమ్మాయి గారికి ఇచ్చారా? అదే సంగతి. ఆ అమ్మాయి గారు తీసుకెళ్తుంటారా దొరగారు? ఆ అమ్మాయి గారికి 6 రోజులు ఇస్తావు చాలు. ఇవాళ ఆదివారం, మామ ప్రకారం నాది పువ్వు. అది కాదే, అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా వచ్చి తెస్తే బాగుంటుందా? ఇయ్యవే, నా బుల్లి కదు, నా తల్లి కదు. నా పిల్లి కదూ, ఇయ్యను ఇయ్యనంటే ఇయ్యను. సరే నువ్వు పెట్టుకో. అయ్యా బాబే, కొబ్బరి చెట్టు మీద తలకాకి ఎడమా అదిగో చూడు, ఎడా అదిగో అయితే పెళ్ళే. రా గోపి. అమ్మాయి గారు, గోపి, రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూజేస్తావు? అదేంటి అమ్మాయి గారు, ఆ చెట్టు పూసేదే మీకోసం. ఆహా, అందులోనూ ఒకటే పువ్వుకు వస్తుంది, అదేంటో గాని. అలాగే ఒట్టమ్మాయి గారు. బాగుంది, చాలా బాగుంది. అమ్మాయి గారు ఆట, అయ్యగారు వంత పాట. అబ్బా, వయసు వచ్చిన పిల్ల ఎవడో పడపాడదారు పాట నేర్చుకోవడమా? పనికి మళ్ళీ బుద్ధులు. ఇదిగో, నాకేం అలా అన్నావు, బాగుంది. అంతేలేండి. నేను ఏమైనా అంటే ఇది సవితల్లి తుప్పనాటి సోర్పనక చూడలేకపోతోంది అని నన్ను ఆడిపోసుకోవడానికి. ఇదిగో, మెషిన్ పెట్టరా. అలాగే పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల. నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల. నా నీడ చూసిను కిలకిలా నవ్వాల, నా నీడ చూసిను కిలకిలా నవ్వాల. పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల. నా పాట నీ నోట పలకాల పిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల పిలక. కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల, కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల. ఎన్నెలకే మనమంటే కన్ను పుట్టాలా, ఎన్నెలకే మనమంటే కన్ను పుట్టాలా. నీ కొయ్యతో నా పడవ తెరసాప కావాలా. నీ కొయ్యతో నా పడవ తెరసాప కావాలా. నీ చూపే సుత్తానిగా దారి చూపాల, నీ చూపే సుత్తానిగా దారి చూపాల. నా పాట నీ నోట పలకాల పిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల పిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల పిలక. మనకున్న మనసులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు చిరనాళ్ళు. మనకున్న మనసులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు చిరనాళ్ళు. సూర్య చంద్రులతోటి సుక్కళ్ళతోటి, సూర్య చంద్రులతోటి సుక్కళ్ళతోటి ఆటాడుకుందాము, ఆడనే ఉందాము, ఆటాడుకుందాము,
ఏంటమ్మాయి గారు నా మెల్లో వేశారు? నీకేరా ఈ హారాలన్నీ నువ్వే గెలిచావు. నీ పార్టీ ఫస్ట్ అన్నా, అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి. అబ్బాయి గారు, అమ్మాయి గారు, ఇవాళ నాకేదో నాకు చాలా ఇదిగా ఉంది. అమ్మాయి గారు, మీరు చాలా మంచివారు అనడానికి ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అని మాట ఒక మాటలో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏ గౌరీ, రా రా. మావా మళ్ళా ఏంటి ఈ యాసం? చూసుకో. సరి కోల్ రంగడల్లా ఉన్నాము. ఏది ఏయ్, ఇది గుర్తుకురావడం నా చూడు. వాయబ్బా మాలా ఆవుదంట శాశ్వతంగా ఇట్టాగే ఉంటుందా? ఇట్టాగే ఊరవుతావా? వాడకి తగిలిస్తే రేపటికి మాడిపోద్ది, ఎల్లుండికి రాలిపోద్ది. ఏం మిగులుద్ది? ఎల్లు ఎలా పోయినా హారంలో దారం మిగులుతుందిగా. అది దారం మిగులుతుగా. ఎక్కడెక్కడ పూలన్నీ ఒకటిగా చేర్చి హారం చేసేది దారమేగా. అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అయిందా? అయిందా వినిపోయి? అయింది కానీ ఇస్తావా? ఇవా ఏడాదికి ఇచ్చేది ఇవ్వబా. ఇయ్యా ఇవ్వను. ఇయ్యా ఇవ్వనంట. అయితే నీ పడవ ఎక్కడికి పో. ఎక్కడికి పోయేవే? నాకే పో అంటే కోటి పడవలు. నీ బోడి పడవ ఎవరికి కావాలి? పదరా హ్యాపీగా. గౌరీ అవునా? పో. పిచ్చిది పాపం. పిచ్చిది కాదు అమ్మాయి గారు, వాటి పొగరబోతుకోండి. ఏం పిల్లడా? ఆ దొరగారిని చూసావా? ఏదోరా? అదే మన జమీదారు గారే రెండో భార్య. ఆయనకి బాగున్నాడా? పెళ్ళాడతావా? అది కదా ఆయనకే రోగమా? అదేలే, అది రోగమే. ఏం రోగం? పేవా. అయ్యో ఇదిగో, నువ్వంటే మామూలు పేవ అనుకున్నావంటే అడు చచ్చిపోతాడు. చచ్చిపోని. అదేంటి అలాగంటే ఎలాగా? ఇదిగో ఇంకెట్టనమంట? నువ్వు ఒకసారి నువ్వు అని చెప్తాను. నువ్వు అను. ఇదిగో అసలు నువ్వు అన్నావంటే అది నీ చెమ్మడా దంట్రా. నువ్వు చేస్తుంటే ఉద్యోగం నేను సిగ్గు సీమడా అంట. ఆడికంటే రోగం, నీకేం రోగం రా? ఇట్లాంటి మాటలు మోసుకొస్తా చచ్చిపోవడానికి. ఎట్లన్నారు ఎదవని? గౌరీ, ఏంటే గొడవ? చూడు మావా, ఈడు ఏంటో ఏదో ఎదో కోసాన్ని కోస్తున్నాడు. సరేరా. నీ బతుకుసాడా సిగ్గునారకెక్క మొదలొచ్చిపడి పడవ. మరి పోతా నీరు కదా. ఇక సచ్చిన పని పో. రా. అయ్యో అయ్యో ఏంటయ్యా అట్ట కూర్చున్నావేంటి? ఎవరే కుంటున్నది? ఏదో కాదు, కాలు వెళ్తే పెద్ద దాణం పోయినట్టు ఏదో పోవాలనుకున్నా. ఏంటయ్యా ఏంటి ఒడిసిండా దెబ్బలేంటి? చిచ్చిదాన్ని డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలి, దెబ్బలు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా. అన్ని వివరాలు కావాలి కింద వివరాలు. ఏదో భర్త వచ్చాడు, ఏ అగసాట్లు పడొచ్చాడు, ఆయన కట్టు సుఖం మంచి చెడ్డ అది ఇది సోతావరి ఎంత మాత్రం లేదు. వెళ్ళి కొంచెం ఉడికి అట్టుకురా, అప్పుడు అట్టుకోవాలి. ఏం జరిగిందయ్యా? ఏదన్నా ఏదో పని చేసావా? లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరు మీవే, నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తల్లిందా? ఇదిగో, నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానీ మరొకళ్ళైతే ఊది పాడాను. లేదు, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే అడవులో జోరుగా పోతున్నాను, పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలం, ఇంకో పక్క గండు మేళ్ళు, 4 వైపులా గబగబ వచ్చి అమ్మ బాబోయ్, మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా? బతికి బయటపడటంలో గొప్పతనం ఏముందా? అట్లా చీల్చి చండాడి మరీ బయటకు వచ్చాడు. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క స్వరశాపలు, ఆ పక్క తెరచాపలు. తెరసాప ఏం చేసింది బావా? అది స్వరచాపలం అది. తెరసాప గడెత్తి ఒక కప్పుడు పొడిచావు. అక్క, ఆ ఘోరం చెప్తే తెలీదు, నీ కళ్ళారా చూసుండ్రా. చూసావంటే గౌరీ, నేను ఆడనే ఉన్నాగా. బావా, ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే. అది తిమింగలం చాకుతో పట్టింది. ఓహో బావా, ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలా. తిమింగలం ఉంది,
అది లాగే భలే కలిసి పడుతుంది. ఎప్పుడో పట్టేస్తది. ఈసారి దొరికావంటే ఇంకేళ్ళ నీ పని గహైందా. అలాగంటే గౌరీ తిమింగలం అంత కలిసి పడుతుందా? అంత భయం లేదక్క. అసలు బావా అందరూ వెళ్ళారేమంటే ఏ గొడవ ఉండదు. అదదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ. అసలు ఎందుకు బావా నీకు ఈ అదదోవలు? ఇక మానేస్తాను లేదా, ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను. అక్క నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా, కాపడం పెడదాం. అలాగే తల్లి నీకో దండం పెడతాను కానీ ఇంకోడుకో, రాత్రి కూడు పట్టరా. బావా యారా నొప్పి చురుక్కుమంటుందా? కాస్త సురం తగలాదావా? నొప్పి తగ్గదా? ఎడబోతాడా? ఏటది ఊరికే గుంజుకుంటున్నా? అన్నిటికి వచ్చినప్పుడు ఎరగా నేను అట్టుకుంటాను. చర్మం తోడుకుడిపోద్దా? రాత్రి గౌరమ్మ సంబరాలు కదా, నువ్వు కూడా ఆడుతున్నావా? మీరు వస్తున్నారా? ఏరా నేను రాకపోతే నువ్వు ఆడవా? అమ్మాయి గారు అరే ఏంటమ్మాయి గారు? పువ్వు పడిపోయిందిరా. ఎక్కడ పడిపోయింది? అదిగో అదిగో ఉండండి అమ్మాయి గారు, నేను పట్టుకొస్తాను. ఒప్పి వద్దులేరా ఒప్పి ఒప్పి. ఎంత పని చేసావరా? ఇంకాస్తుంటే ఏం భయం లేదు అమ్మాయి గారు, గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది. అదేమిట్రా పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. గోపి ఎందుకురా నేనంటే నీకంటే? మామూలు సర్లే. అక్కడ మామ నేను మాట చెప్తా ఇంట. చెప్పేది ఏదో కదలకుండా చెప్పు. ఎట్టగా నా కాళ్ళు అట్టుకున్నా గందా, పెళ్ళాడమని బతిమాలి చూద్దాం. ఇదిగో బతిమాలడం కాదు, కదిలావంటే మక్కలే కదులుతా. కదిలితే తంతాను చెప్పా. తన్నేవాడివి అయితే ఎప్పుడో తన్నేవాడివిగా, ఎన్నిసార్లు చెప్తావేంటి? ఏంటా నవ్వు? కథలతో చెప్తే ఎందుకు వస్తుంది నవ్వు? అది కాదు మామ, ఆయన గారు ఉండారే రాజుగారి బావమరిది, ఆ చెట్టు చాటు నుంచే నిక్కి నిక్కి చూస్తుంటాడు. చూసి చూసి ఈడ్చికొట్టా. నా సామిరంగా దెబ్బకాయ గారి టోపీ వెళ్ళి ఆవిడ దూరాన్ని పడింది. చేసేది లేక రొసరొసలాడుతూ చెవులు సాడించుకుని వెళ్ళారు. ఆయనతో ఎందుకే కావాలని ఈరోజు తెచ్చుకుంటా. ఏ కాలు తీసి మొలేస్తాడా? ఆయన ఆడితే మంచాడు కాడే. ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు. ఓ మామ గొప్పలే కలకార్యం చేసావు కానీ పచ్చి చెడి తిట్టిన పారాడంతా చెడిపోయింది. మళ్ళా దిద్దు నీకేం పని? నాకు ఇదే పని. దొరసనం గారు వచ్చారు. లేకపోతే మాని అయితే రాత్రికి ఇట్టగాడతావా ఆట? ఆడతా. ఏ వసేవు నీకు పొగరు ఎగదట్టిందే, మంచి ఎముడు లాంటి మొగుడు రావాలి, అప్పుడు నీ పని. ఉండాడుగా నా మొగుడు. ఎవడే సిగ్గొస్తుందా? నేను చెప్పను పా. గౌరే గౌరే ఏ గౌరే గౌరే ఓ గౌరమ్మ నీ మొగుడారమ్మా.
గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ చెప్పాలంటే సిగ్గు కదయ్యా ఆ? ఆనవాళ్ళునే చెబుతానయ్యా చెప్పు చెప్పు సిగలో నెలవంక మెడలో నాగరాజు సిగలో నెలవంక మెడలో నాగరాజు ఆరేడు నావాడు సరిరారు వేరెవరు మావయ్యా నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మావయ్యా నా మొగుడెవరయ్యా ఇల్లు వాకిలి లేనివాడు లేనివాడు బిచ్చమెత్తుకుని తిరిగేవాడు మాదా కోళం ఇల్లు వాకిలి లేనివాడు బిచ్చమెత్తుకుని తిరిగేవాడు ఎగుడు దిగుడు కన్నులవాడు జంగమ దేవరని వాడ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఆకాశమే ఇల్లు లోకమే వాకిలి అవును విత్తమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి విత్తమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి విత్తమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి దేశి కన్నులే లేకుంటేను బెంబేలెత్తున ముల్లోకాలు మావయ్యా నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మావయ్యా నా మొగుడెవరయ్యా మొగుడు మొగుడని మురిసావే పులికావే పొగిడావే మొగుడు మొగుడని మురిసావే పులికావే పొగిడావే పిల్ల నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసున్నట అది ఏ అతని ఆలియట కోతలు ఎందుకు కోస్తావే కోతలు ఎందుకు కోస్తావే గౌరమ్మ మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరి కోసమో పోతోంది మయాన మజిలీ ఏసింది సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే పళ్ళు పదారు రాలులే మావయ్యా నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా గౌరమ్మ నీ మొగుడెవరమ్మ మావయ్యా గౌరమ్మ మావయ్యా గౌరమ్మ